హలో వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అటు వేసవి సెలవులు, ఇటు ఐపీఎల్ మ్యాచ్లు, ఇంకేముంది ఎక్కడ చూసినా 4లు 6లు గొడవే. అంతవరకు అయితే పర్వాలేదు, కానీ కాయ్ రాజా కాయ్ అంటూ బెట్టింగ్ బాబుల దందాలు శృతి మించిపోతూ ఉన్నాయి. పోలీసుల కళ్ళు గప్పి అమాయకుల్ని టార్గెట్ చేసి నిలువునా ముంచేసే ముఠాలు రెచ్చిపోతూ ఉన్నాయి. హైదరాబాద్ లో కలకలం రేపిన కోట్ల చోరీ కేసు తిరిగి చూస్తే అందులో సగం సొమ్ము ఐపీఎల్ బెట్టింగ్లకే తగిలేశారు కేటుగాళ్లు. ఇదొకటే కాదు, జిల్లా జిల్లాకు ఇలాంటి కహానీలు ఎన్నో ఉన్నాయి. ఐపీఎల్ బెట్టింగ్స్ ప్రస్తుతం ఇవి ఏ రేంజ్ లో సాగుతున్నాయో చెప్పడానికి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మహానగరం నుంచి మారుమూల వరకు ఎక్కడ చూసినా ఇదే దందా. ఇటు హైదరాబాద్ లో జరిగిన బడా చోరీ కేసు తిరిగేసినా అందులోనూ ఐపీఎల్ బెట్టింగ్ కోణం బయటపడిందంటే ఇది ఏ రేంజ్ లో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ లోని ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ లో 10 కోట్ల రూపాయల చోరీ ఎపిసోడ్ లో ఎన్నో ట్విస్టులు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్ లోని ఆర్సీ క్యాష్ మేనేజ్మెంట్ సంస్థకు లక్షల రూపాయల బ్యాంకుల నుంచి అందుతాయి. ఆ డబ్బు మెషిన్లో పెట్టే బాధ్యత వీరిదే. అయితే ఇటీవల ఆ కంపెనీ లెక్కల్లో 10 కోట్ల తేడా వచ్చిందని తేలింది. తమ కంపెనీలో చాలా కాలంగా పనిచేస్తున్న ఉద్యోగులే ఈ పని చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు సంస్థ నిర్వాహకులు. ఆర్సీఐ క్యాష్ మేనేజ్మెంట్ కమిషన్ తీసుకునే డబ్బును ఏటీఎంలో పెట్టే సబ్ కాంట్రాక్ట్ సంస్థ ముంబైలోని ఎఫ్సీసీ కంపెనీకి అనుబంధంగా పనిచేస్తోంది. హైదరాబాద్ లోని పలు బ్యాంకుల్లో డబ్బులు నింపే బాధ్యత తీసుకుంది. ఏడాది కాలంగా ఆర్సీఐ నష్టాల్లో ఉంది. జీతాలు చెల్లించలేని స్థితికి చేరుకుంది. దీంతో డబ్బులు నొక్కేయాలని డైరెక్టర్ సుదీప్ కుమార్ ప్లాన్ చేశాడు. లోకేష్, ప్రవీణ్, మనోజ్లు డైరెక్టర్ సుదీప్ కు నమ్మకస్తులు. వారి ద్వారా సుదీప్ తన ప్లాన్ అమలు చేశాడు. లొసుగులను వివరించి డబ్బులు నింపిన ప్రతిసారి కొంత మొత్తాన్ని కాజేశారని తెలుస్తోంది. ఇలా గత 45 రోజుల్లో 10 కోట్ల వరకు కాజేశారు. ఇటీవల 5 కోట్లు చెల్లించి ఆర్సీఐ కంపెనీ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంది. తమ దగ్గర డబ్బులు లేవు, కాంట్రాక్ట్ రద్దు చేసుకుందామని ప్రతిపాదించింది ఆర్సీఐ. అప్పుడు చేసిన లెక్కల్లో బాగా తేడాలున్నాయని ఎఫ్సీసీ గుర్తించింది. మొత్తం 10 కోట్లు ఆర్సీఐ కొట్టేసినట్టు తేలింది. దీంతో సంస్థ యజమాని 3 ఉద్యోగులపై ఫిర్యాదు చేసింది. సీసీఎస్ పోలీసుల విచారణలో కంపెనీ ఎండీ సుదీప్ ప్రమేయంతోనే 3 ఉద్యోగులు డబ్బులు కొట్టేసినట్టు తేలింది. సాఫ్ట్వేర్ ద్వారానే ఇవన్నీ వీళ్ళకు పాస్వర్డ్స్, తర్వాత కీస్ కూడా ఆర్సీఐ వాళ్ళు వాళ్ళకు కస్టోడియన్స్ ఉంటారు. ఆ కస్టోడియన్స్ ముఖ్యంగా ఒక లోకేష్ అని, అజయ్ కుమార్ అని, తర్వాత ప్రవీణ్ అని 3 మీద వాళ్ళు సస్పెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారణ చేసిన తర్వాత ఇదంతా ఎట్లా జరిగింది అనేది నిర్ధారణ కావాల్సింది. దాదాపు 10 crores వరకు ఈ 2 ఎస్బీఐ అండ్ ఆర్సీఐ మన సెంట్రల్ బ్యాంక్ ఏటీఎంస్లో ఫ్రాడ్ జరిగినట్టు మనకు తెలుస్తుంది. దాన్ని కొట్టేసిన డబ్బులో డైరెక్టర్ కు కొంత ఇచ్చిన ఉద్యోగులు మిగిలిన డబ్బులను సొంతానికి వాడుకున్నారు. వీరిలో లోకేష్ కు క్రికెట్ అంటే పిచ్చి. మ్యాచ్లు ఎక్కడ జరిగితే అక్కడికి వెళుతుంటాడు. కొట్టేసిన డబ్బుల్లో కోట్ల రూపాయల బెట్టింగ్ కోసం ఖర్చు చేశాడని విచారణలో తేలింది. 3 మిత్రులు కలిసి కార్లు, భూములు కొన్నట్టు తేలింది. వీరి నుంచి ₹1 కోటి వరకు రికవరీ చేశారు పోలీసులు. కార్లు, స్థలాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కేసును పక్కన పెడితే అటు చదువుకునే కుర్రాళ్ళు ఇళ్లల్లోనే దొంగతనాలను చేస్తూ ఉన్నారు. అప్పులు చేసి ఇళ్ల మీదికి తెస్తూ ఉన్నారు. అత్యాశకు పోయి లేనిపోని చిక్కుల్లో పడుతూ ఉన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరితో పాటు చిత్తూరు, అనంతపురం, కడప ఇలా ఏ గడప తొక్కినా కాయ్ రాజా కాయ్ అంటూ చెవుల్లో గుసగుసలాడుతూ ఉన్నారు కేటుగాళ్లు. ప్రధానంగా మధ్యతరగతికే ఎరవేసి జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు. వెయ్యికి 10,000, 10,000కు 1,00,000, కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ బాబుల మంత్రం. ముఖ్యంగా యువత, మధ్య దిగువ తరగతికి గాలం వేస్తూ కోట్లలో దండుకుంటున్నారు. గ్రౌండ్ లో క్రికెటర్ 4 కొడితే ఇక్కడ ఒకరి జేబులోకి లక్షలు వచ్చి పడతాయి. ఓ బౌలర్ వికెట్ తీశాడంటే ఇక్కడ ఎవరి బీరువా నుంచో లక్షలు మాయమవుతాయి. బెట్టింగ్ జోదం చేస్తున్న మాయాజాలం ఇది.
ఐపీఎల్ సీజన్ కావడంతో బెట్టింగ్ రాయిళ్లు ఎక్కడికక్కడ చెలరేగిపోతున్నారు. యూత్ క్రికెట్ పిచ్చిని క్యాష్ చేసుకుంటున్నారు. ఎక్కడా అక్కడ అని లేదు. తెలుగు రాష్ట్రాల్లో చాలా జిల్లాలు ఇప్పుడు బెట్టింగ్లకు అడ్డగా మారుతున్నాయి. పోలీసుల కళ్ళు కప్పి డెన్లు ఎప్పటికప్పుడు మారుస్తూ జాగ్రత్త పడుతున్నారు బుకీలు. ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిని కూడా ఇప్పుడు బెట్టింగులకు అడ్డాను చేసేశారు. ఒక్క రోజులోనే కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయంటే బెట్టింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రొద్దుటూరు కేంద్రంగా ఒకప్పుడు బెట్టింగులు నడిచేవి. రాయలసీమ మొత్తానికి ఇక్కడి నుంచే లావాదేవీలు జరిగేవి. అయితే పోలీసులు గట్టి నిఘా పెట్టడం, అరెస్టులు చేయటం, కౌన్సిలింగ్ ఇవ్వడం లాంటి చర్యలతో సీన్ మారింది. ప్రొద్దుటూరు నుంచి పుట్టపర్తికి బెట్టింగ్ రైళ్లు మగం మార్చారు. జనం దృష్టి ఆధ్యాత్మిక వైపు ఉంటే ఈ పందెంగాళ్లు తమ పనిలో తాముంటున్నారు. పుట్టపర్తి కేంద్రంగా ధర్మవరం, హిందూపురం, గుంతకలలో బెట్టింగులు నడుపుతున్నారు. మ్యాచ్ గెలుస్తారా ఓడిపోతారా అనే బెట్టింగ్ ఒకప్పటి ట్రెండ్. కానీ 2020 ఐపీఎల్ లాంటివి వచ్చాక బాల్ టు బాల్, రన్ టు రన్ బెట్టింగులు కాస్తున్నారు. అంటే లక్షలు సంపాదించాలన్నా పోగొట్టుకోవాలన్నా ఒక్క క్షణం చాలన్నమాట. ఒక్క బాల్ వేసే సమయంలోనే లక్షలు పోగేసుకోవచ్చు అనుకునే వాళ్ళు ఈ బెట్టింగ్ మాయలో పడి సర్వం పోగొట్టుకుంటున్నారు. ముంబై నుంచి క్రికెట్ బుకీలు మానిటరింగ్ చేస్తుంటే ఇక్కడ ఉన్న సబ్ బుకీలు వ్యవహారం నడుపుతుంటారు. ఇటు తిరుపతిలో కూడా ఇదే తంతు సాగుతోంది. పోలీసులకు అనుమానం రాకుండా కిళ్ళీ బడ్డీలు, శివార్లలోని చిన్న చిన్న దాబాల్లో పందాలు కాస్తున్నారు. ఈ పిచ్చిలో పడి చాలా మంది పిల్లలు ఇంట్లోనే దొంగతనాలు చేసి మరీ బెట్టింగులు కడుతున్న విషయం ఇటీవలే బయటపడింది. మరికొందరు అప్పులు చేసి ఇళ్ల మీదకు గొడవలు కూడా తెస్తున్నారు. తెలంగాణ విషయానికొస్తే హైదరాబాద్తో పాటు నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. 1000కు 3000, 3000కు 9000 ఇలా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు బెట్టింగులు కాస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఫోన్ల మీదనే అంతా సాగుతోంది. నగంజ్ ఏరియా, మార్వాడి గల్లీ తదితర ప్రాంతాల్లో బహిరంగంగానే బెట్టింగులు కడుతున్నారు. కామారెడ్డిలో 3 సభ్యుల ముఠ ఇటీవలే పోలీసులకు చిక్కింది. పోలీసులు నిఘా పెంచినా ఈ బెట్టింగ్ లో జోరు మాత్రం తగ్గటం లేదు. ఎవరికి అనుమానం రాకుండా బుక్కీలు జాగ్రత్త పడుతున్నారు. శివారు ప్రాంతాల్ని అడ్డాగా చేసుకుని వ్యవహారం నడుపుతున్నారు. లక్కు కలిసొస్తుందేమోనన్న అత్యాశకు పోయి ఎంతో మంది తమ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. తీవ్రంగా నష్టపోయి మరో దారి తెలియక బలవంతంగా ప్రాణాలు తీసుకున్నవారు ఎంతో మంది ఉన్నారు. పోలీసులు నిఘా మరింత పెంచి ఈ పంద్యాలకు కళ్ళెం వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి ఫోకస్. మరో ఫోకస్ తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.